ఒక యాపిల్ ఐఫోన్ యూజర్ లాగా చెప్తున్నాను. ఈసారి మాత్రం సామ్సంగ్ డెఫినెట్గా బీట్ చేసింది. డిజైన్ విషయంలో కానీ ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో కానీ డెఫినెట్గా బీట్ చేసిందనే చెప్పుకోవాలి. నేను టైటానియం జేడ్ గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ చాలా ప్రీమియంగా ఉంది. మీరు ఇక్కడ S25 Ultra చూడొచ్చు. ఈ బాక్స్ లోపల సిమ్ ఎజెక్షన్ టూల్ ఇంకా USB-C కేబుల్ అయితే ఇచ్చారు. ఈ కేబుల్ అంత క్వాలిటీ అయితే లేదు. నేను ఆల్మోస్ట్ 8 years నుంచి యాపిల్ ప్రోడక్ట్స్ నే యూజ్ చేస్తున్నాను. Note 7 సిరీస్ అనుకుంటా లాస్ట్ నేను యూజ్ చేసిన నోట్ ప్రోడక్ట్ లైక్ సామ్సంగ్ లో. ఏంటంటే మనకి బ్యాటరీ ఇష్యూస్ వచ్చాయి, మీకు అంతా తెలిసే ఉంటుంది. సో బ్యాటరీ బల్జ్ అయ్యి కాస్త పేలిపోవడం కాలిపోవడం ఇట్లా జరుగుతుంది. సో ఆ దెబ్బతో నేను సామ్సంగ్ ప్రోడక్ట్ ని వాడడమే మానేశాను. టోటల్ గా యాపిల్ కి స్విచ్ అయిపోయాను. ఈ స్క్రీన్ కవర్ ని పీల్ చేసి ఈ మొబైల్ని అయితే టర్న్ ఆన్ చేద్దాం. వావ్, నేను iPhone 14 Pro Max యూజ్ చేస్తున్నా. అది కూడా ప్రీమియం డివైజే, బట్ ఇది ఇంకా ప్రీమియం ఉంది. కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉంది. మేబీ నేను ఇన్ని సంవత్సరాలు యాపిల్ని వాడి బోర్ కొట్టి దీన్ని చూసి కాస్త ఎగ్జైట్ అవుతున్నానేమో. ఇందులో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ విత్ 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ అయితే ఉంది. 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ. ఈ డిస్ప్లే రెజల్యూషన్ మనకి 3120x1440 క్వాడ్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ అయితే యూజ్ చేశారు. మీరు రిఫ్లెక్షన్స్ చూడొచ్చు, చాలా వరకు కంట్రోల్ చేశారు. ఈ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది వీళ్ళు చాలా ప్రీమియం అయితే యూజ్ చేశారు. నా iPhone 14 Pro Max లో చూడండి రిఫ్లెక్షన్స్ ఎలా కనిపిస్తున్నాయో. బాటమ్ లో మనకి సిమ్ కార్డ్ ట్రే, USB-C పోర్ట్, పక్కనే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. దాని పక్కన S Pen స్లాట్ ఉంది. అందరూ ఈ S Pen లో బ్లూటూత్ ఫీచర్ ని రిమూవ్ చేశారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. నన్ను అడిగితే వీళ్ళు సేమ్ బ్యాటరీ లైక్ లాస్ట్ ఇయర్ S24 Ultra లో 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు కదా. సో సేమ్ బ్యాటరీ యూజ్ చేశారు. ఒకవేళ దీంట్లో కానీ బ్లూటూత్ ఇంకా బ్యాటరీని ఇంటిగ్రేట్ చేశారు అనుకోండి, ఇది కూడా బ్యాటరీ కన్సంప్షన్ అయితే తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైతే యూజ్ చేసి మళ్ళీ ఈ స్లాట్లో ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కాన్స్టెంట్గా బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మెయిన్ డివైస్లో మనకి ఛార్జింగ్ కొద్దిగా క్విక్గా తగ్గిపోతుంటుంది అనమాట. సో అదొక రీజన్ అనుకుంటున్నాను నేను వీళ్ళు రిమూవ్ చేయడానికి. వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ని మెయిన్గా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో ఏమో మరి. దీంట్లో దీన్ని మెయిన్గా షటర్ బటన్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ కెమెరాలో సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ లేకపోతే కెమెరా ఒక చోట పెట్టి దీన్ని యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఈ సేమ్ ఫంక్షనాలిటీని మనం గెలాక్సీ వాచెస్ ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఇంతకుముందు S24 Ultra లో మనకి ఎయిర్ జెస్చర్స్ ఉండేది కదా, అవేవి దీంట్లో పనిచేయవు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్ ఇంకా పవర్ బటన్ అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో 5G యాంటెనా ఉంది. ఈ ఫోన్ అన్ని డైరెక్షన్స్ లో నిలబడుతుంది కానీ చూసారా కిందకి ఇలా నిలబెట్టాం అనుకోండి, సో కెమెరాస్ ఫేసింగ్ పైకి పెట్టుకొని సో జస్ట్ ఊరికే ఫోన్ అట్లా నిలబెట్టాలనుకుంటే నిలబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు S Pen లైట్ గా బయటకు వచ్చింది, లైక్ ప్రొట్యూడ్ అయింది అనమాట. డిజైన్ లో కొద్దిగా ఫ్లష్ గా ఉంటే బాగుండేది, ఫ్లాట్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 12 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాస్ ఎలా ఉన్నాయో చూద్దాం. 200 MP మెయిన్ కెమెరా, 10 MP 3x జూమ్ కెమెరా ఇచ్చారు. 50 MP 5x టెలిఫోటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఇదే మనకి మ్యాక్రో కెమెరా లాగా కూడా పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ ఈ అన్ని కెమెరాస్ ని యూజ్ చేసుకొని మనం 8K 30 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. స్లోమో విషయానికి వచ్చామంటే 4K 120 FPS ఇంకా ఫుల్ HD లో 240 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాస్ పైన నేను ఇంకొక వీడియోలో ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే మీ అందరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే యాపిల్ A18 Pro చిప్ అయితే ఇది బీట్ చేస్తుంది అనమాట. అన్ని విషయాల్లో బీట్ చేస్తుంది నన్ను అడిగితే. ఓన్లీ సింగిల్ కోర్ లో మాత్రం కొద్దిగా A18 Pro బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఓల్డ్ S24 Ultra ప్రాసెసర్ తో పోల్చుకుంటే 37% CPU, 40% రే ట్రేసింగ్, 40% NPUలో, 30% GPU ఇంకా 18% వాల్కన్ APIలో అయితే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ యాపిల్ A18 Pro చిప్ ని గ్రాఫిక్స్ లో, మల్టీకో CPU ప్రాసెసింగ్ లో, రే ట్రేసింగ్, ఇమేజింగ్ అప్స్కేలింగ్ అండ్ AI ప్రాసెసింగ్ లో డెఫినెట్ గా బీట్ చేసిందనే చెప్పుకోవాలి. అండ్ ఈ S25 Ultra లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాక్సీ డిజైన్ అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. అంటే గేమర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఎందుకు S24 డిజైన్ బాగా నచ్చింది. కొద్దిగా బాక్సీగా కార్నర్ టు కార్నర్ డిస్ప్లేలో షార్ప్గా ఉంటుంది అనమాట. మేబీ అది పట్టుకుంటే కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉండొచ్చేమో కానీ బట్ డిజైన్ అయితే అది చూడడానికి చాలా బాగా అనిపించింది. అట్లీస్ట్ ఈ డిస్ప్లేని కొద్దిగా కార్నర్స్లో షార్ప్గా పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. ఒక యాపిల్ ఐఫోన్ యూజర్ లాగా చెప్తున్నాను. ఈసారి మాత్రం సామ్సంగ్ డెఫినెట్గా బీట్ చేసింది. డిజైన్ విషయంలో కానీ ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో కానీ డెఫినెట్గా బీట్ చేసిందనే చెప్పుకోవాలి. ఛార్జింగ్ విషయానికి వచ్చామంటే 45 watts వైర్డ్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ Qi 2 అయితే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ వాళ్ళు తెలివిగా యాపిల్ మ్యాగ్సేఫ్ యాక్సెస్
యాక్సెసరీస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ దీంతో కంపాటబుల్ అవుతాయని చెప్తున్నారు. దీంట్లో ఫిజికల్గా మనకి మ్యాగ్నెట్స్ అయితే ఉండవు, బట్ మీరు ఒక కేస్ని యూజ్ చేసుకొని యాపిల్ మ్యాగ్సేఫ్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ దీనికి కంపాటబుల్ అవుతాయి. ఐఫోన్స్కి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ డిఫాల్ట్గా ఇలా రౌండ్గా ఉంటాయి, అది బాడీ లోపల ఇన్బిల్ట్గా ఉంటుంది. దాన్ని యాపిల్ పేటెంట్ చేసింది అనమాట, దాన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అయితే లేదు. కాకపోతే C2 వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కదా, అది కూడా మనకి లోపల రౌండ్గానే ఉంటుంది. దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే వీళ్ళు కేస్ పైన మ్యాగ్నెట్స్ అయితే తీసుకొని వస్తున్నారు, ఫోన్ లోపల కాకుండా. ఇప్పుడు ఈ ఫోన్ లోపల ఏమైనా మ్యాగ్నెట్స్ ఉన్నాయో లేదో మనం ఈ మ్యాగ్నెటిక్ పేపర్తో చూద్దాం. టాప్ లో ఒక స్పీకర్ ఉంది, అలాగే బాటమ్ లో కూడా ఇంకో స్పీకర్ ఉంది. మధ్యలో అయితే నాకు ఎక్కడ కానీ ఈ మ్యాగ్సేఫ్ మ్యాగ్నెట్స్ అయితే కనిపించలేదు. నేను ఏదైనా కొత్త ఫోన్ పర్చేస్ చేశాను అనుకోండి, ఫస్ట్ చూసేది డిస్ప్లే, కెమెరాస్, ఇంకా అలాగే స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. నేను S25 అల్ట్రాని ఐఫోన్ 14 Pro Max అయితే కంపేర్ చేస్తున్నాను. నేను ఇంకొక 2-3 సార్లు టెస్ట్ చేసి చూసాను. ఐఫోన్లో కొద్దిగా బేస్ ఎక్కువ ఉంది కానీ, బట్ సామ్సంగ్లో స్పీకర్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. సో ఐఫోన్లో విధంగా ఎక్కడో కొద్దిగా టైనీగా అనిపిస్తుంది కానీ, దీంట్లో ఎప్పుడైతే పాట ప్లే చేస్తున్నామో మొత్తం సౌండ్తో ఫిల్ అయిపోతుంది. అండ్ నేను దీంట్లో ఫుల్ వాల్యూమ్ కూడా పెట్టలేదు అనమాట, ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే. ఇది చాలా లౌడ్గా అయితే ఉంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది చూసారా, చాలా ఫస్ట్ జస్ట్ ఊరికే అట్లా మనం అట్లా పెట్టి తీయంగానే ఓపెన్ అయిపోతుంది, అన్లాక్ అయిపోతుంది. సో ఫేస్ లాక్ అయితే నేను అంతగా పట్టించుకుని కానీ, బట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇండియాలో ప్రైసింగ్ వచ్చేసి $1,42,000 ఉంది, అండ్ యూఎస్లో $1,299 ఉంది 256 జీబీకి. బట్ మీరు ఈ S25 అల్ట్రాని ఈ మంత్లో కనుక పర్చేస్ చేసినట్లయితే సేమ్ 256 జీబీకే మీకు 512 జీబీని అయితే వీళ్ళు అప్గ్రేడ్ లాగా ప్రమోషన్ లాగా ఇస్తున్నారు. అంటే ఇండియాలో 1,30,000కే మీకు 512 జీబీ వర్షన్ అయితే వస్తుంది. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, ఐఫోన్స్ లో మనకి మల్టీ టాస్కింగ్ ఏమైనా యాడ్ చేస్తాడేమో అని చెప్పి. అంటే 2 యాప్స్ ని ఒకేసారి యూజ్ చేసుకుంటాం కదా, కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను కానీ వాడు ఆ ఫ్యూచర్ని అయితే తీసుకొని రావట్లేదు. ఎంత మంచి ప్రాసెసర్, ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్ పెట్టి ఏం లాభం చెప్పండి. అట్లీస్ట్ మనకి ఆ మల్టీ టాస్కింగ్ ఫీచర్స్ అయితే కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుంటుంది ఐఫోన్లో. నా ఫైనల్ ఇంప్రెషన్ అయితే ఇదే. ఒకప్పుడు సామ్సంగ్ వాళ్ళు స్పీకర్లోనో ఎక్కడో ఒక చోట కాస్త క్వాలిటీని అయితే తగ్గించుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు కానీ, బట్ ఈ డివైస్ అయితే చాలా ప్రీమియం ఉంది. ఒక ఐఫోన్ యూజర్గా చెప్తున్నాను, మీరు సామ్సంగ్ మొబైల్కి డెఫినెట్గా స్విచ్ అవ్వచ్చు. నేను కూడా స్విచ్ అవ్వాలని చెప్పి నా మైండ్ అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాను. కెమెరా పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్స్, ఇంకా ఈ ఫోన్లోని స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.